చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత, చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు, దరి చేరే దారిలో నా శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత, చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా శివ బాబా, శివ బాబా నా ప్రియ బాబా, శివ బాబా నా శివ బాబా. ओम शांति। मीठे बच्चे, सदा इसी खुशी में रहो। स्वयं भगवान हमें टीचर बनकर पढ़ाते हैं। మధురమైన పిల్లలు, సదా ఈ ఖుషీలో ఉండండి. స్వయం భగవంతుడు నాకు టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. हम उनसे राजयोग सीख रहे हैं, ప్రజాయోగ్ नहीं है. మనము వాళ్ళ ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము, ప్రజాయోగం కాదు. प्रश्न, इस पढ़ाई की खूबी कौन सी है? तुम्हें कब तक पुरुषार्थ करना है? ఈ చదువు యొక్క విశేషత ఏమిటి?
పిల్లలు ఎప్పటి వరకు పురుషార్థం చేయాలి? ये पढ़ाई जो बहुत समय से करते आए हो उनसे नए बच्चे టీకే చలే జాతే హై. ఈ చదువు యొక్క విశేషత ఏమిటి అంటే చాలా రోజుల నుంచి చదువుతూ వచ్చినా కొత్తగా వచ్చిన పిల్లలు బాగా చదివి ముందుకు వెళ్ళిపోవచ్చు. ये भी खूबी है जो 3 मास के तीखे बुद्धि वाले नए बच्चे पुरानों से भी आगे जा सकते हैं. అంటే పాత వాళ్ళ కంటే కొత్త వాళ్ళు బాగా మంచి షార్ప్ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కొత్త పిల్లలు పాత వాళ్ళ కంటే ముందుకి పోవచ్చు. తుమే పురుషార్థ్ తబ్ తక్ కర్నా హై జబ్ తక్ పూరే పాస్ నా హో. పిల్లల పురుషార్థము అంతిమం వరకు చేయాలి, ఎప్పటి వరకు పూర్తిగా పాస్ కారో అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. కర్మాతీత అవస్థ నా హో సబ్ హిసాబ్ కితాబ్ చుట్నా జాయే. పురుషార్థం ఎప్పటి వరకు చేయాలి అంటే కర్మాతీత స్థితి పొందే వరకు, అన్ని లెక్కాచారాలు సమాప్తమయ్యే వరకు, పూర్తిగా అన్నిటిలో పాస్ అవ్వాలి. అప్పటి వరకు మనం పురుషార్థం చేస్తూనే ఉండాలి. ఓం శాంతి. బచ్చే కహా బైఠే హై బేహద్ కే బాప్ కే స్కూల్ మే बहुत है ऊंचा नशा होना चाहिए बच्चों को. పిల్లలు ఎక్కడ కూర్చొని ఉన్నారు? బేహద్దు స్కూల్లో ఉన్నారు. పిల్లలకి చాలా ఉన్నతమైనటువంటి నశ ఉండాలి. కిస్కే బచ్చేకి, ఏ పిల్లలకి నశ ఉండాలి? బేహద్ కే బాప్ కే బచ్చోं को అథవా రుహానీ బచ్చోं को. బేహద్దు తండ్రి పిల్లలకు, ఈ ఒక్క ఆత్మీక పిల్లలకి నషా ఉండాలి. బాప్ రూహోం కో హీ పడాతే హై. బాబా ఇక్కడ ఆత్మలకి చదివిస్తూ ఉన్నారు. గుజరాతీ వా మరాఠీ కో నహీ పడాతే హై. అంటే ఒక భాష ఒక రాష్ట్రం వరకు కాదు చదివిస్తూ ఉంది. అంటే గుజరాతీ మరాఠీ అట్లా కాదు బాబా చదివించేది, ఆత్మలకి చదివిస్తూ ఉన్నారు. వతో నామ్ రూప్ హో గయా హై. ఫలానా వాళ్ళకి అంటే అది నామరూపాలలో వచ్చేసినట్లే కదా అంటారు. బాప్ పడాతే హీ హై రూహోం కో తుమ్ బచ్చే భీ సమజ్తే హో హమారా బేహద్ కా బాప్ వహీ హై జిస్కో భగవాన్ కేతే హై. బాబా ఆత్మలకి చదివిస్తూ ఉన్నారు. పిల్లలు తెలుసుకున్నారు మన బేహద్దు తండ్రి వారే అయినారు, వాళ్ళకే భగవాన్ అని చెప్తాము. భగవాన్ వాచ भी है जरूर परंतु भगवान किसको कहा जाता है ये समझते नहीं है. భగవాన్ వాచ అంటాము, అయితే భగవంతుడు అనని ఎవరికి చెప్తాము? ఇది మనుషులు తెలుసుకోవటం లేదు. कहते भी है शिव परमात्माय नमः పరమాత్మతో ఏక్ హీ హై. చెప్తారు పరమాత్మాయ నమః అని చెప్తారు, పరమాత్మాయ నమః అని చెప్తారు. అయితే పరమాత్మ ఎవరు అనేది తెలియదు. कहते भी है शिव परमात्माय नमः పరమాత్మతో ఏక్ హీ హై అంటారు, శివ్ పరమాత్మాయ నమః అని. పరమాత్మ తండ్రి ఒక్కరే అయినారు. వహ్ హై ఊంచితే ఊంచ్ నిరాకార హై. వాళ్ళు అందరికంటే ఉన్నతమైనటువంటి నిరాకార తండ్రి. తుమ్కో కృష్ణ భగవాన్ నహీ పడాతే నా పడాయి థా. కృష్ణ భగవంతుడు కాదు మనకి చదివించేది, ఆయన అసలు చదివించింది కూడా లేదు. తుమ్ జాన్తే హో హమ్ ఆత్మావోంకో బాబా హమ్కో పడా రహీ హై. పిల్లలకి తెలుసు ఆత్మలైనటువంటి మనము తండ్రి చదివిస్తూ ఉన్నారు. भगवान तो निराकार ही ठहरा. शिव के मंदिर में जाते हैं, उनकी पूजा तो करते हैं, तो जरूर कोई चीज है. భగవంతుడు నిరాకారుడు అని చెప్తారు, శివాలయాలకి పోతారు, అక్కడ పూజలు చేస్తారు, అంటే ఖచ్చితంగా శివుడు ఉన్నారు కదా అంటారు. నామ్ రూప్ సే న్యారీ కోయి చీజ్ తోడే హీ హోతా హై. ఈ ప్రపంచంలో నామరూపాలు లేనటువంటి వస్తువు ఏదీ లేదు
ప్రతి ఒక్కదానికి నామరూపాలు ఉంటాయి. तुम अब समझते हो सारी दुनिया में कोई भी नहीं जानते है. ప్రపంచంలో ఎవరికీ తెలియదు, మనం తెలుసుకున్నాం ఈ విషయం. तुम भी अभी जानने लग पड़े हो, बहुत समय से जानने आए हो. ఇప్పుడు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు, ఎంతో సమయం నుంచి మనము తెలుసుకుంటూ వచ్చినాం. ऐसे भी नहीं बहुत समय से आने वाले से నయే తీకే నహీ జా సక్తే హై. ఇట్లా అనుకోకూడదు, వీళ్ళు చాలా సీనియర్స్, చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు అభ్యాసం చేస్తూ ఉన్నారు, వీళ్ళకంటే మనం ముందుకు పోలేమో అని అనుకోకూడదు. 3 मास के नए बच्चे भी बहुत तीखे हो सकते हैं. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. బుద్ధి ఎవరికి బాగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది, 3 నెలల కొత్త బిడ్డ కూడా పాత వాళ్ళకంటే ముందు పోవచ్చు. कहते हैं బాబా ఇస్ ఆత్మ की బుద్ధి बहुत तीखी है. చెప్తారు, బాబా ఈ ఆత్మ యొక్క బుద్ధి చాలా ఫాస్ట్గా ఉన్నది. నయే జబ్ సున్తే హై తో బడే గద్గద్ హోతే హై. అంటే కొంతమంది బుద్ధివంతులు ఉంటారు, వాళ్ళు జ్ఞానం వినంగానే చాలా సంతోషిస్తారు. హై తో సబ్ గాడ్లీ స్టూడెంట్ నిరాకార్ బాప్ జ్ఞాన్ కా సాగర్ పడా రహీ హై. అందరూ గాడ్లీ స్టూడెంట్ అయినాము, నిరాకార తండ్రి జ్ఞాన సాగరుడు మనకి ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. భగవాన్ వాచా భీ గాయా హువా హై పరంతు కబ్ వహ్ భూల్ గయే హై. భగవాను వాచ అనే గాయనం ఉన్నది, అయితే ఎప్పుడు ఏమిటి అనేది మనం మర్చిపోయినాము. అవి తుమ్ బచ్చే జాన్తో హో ఐసే భీ కోయి హోతే హై జిన్కో బాప్ టీచర్ హోతే హై. పిల్లలు తెలుసుకున్నాము, ఇట్లా కూడా ఉన్నారు, ఎవరిని తల్లి వీళ్ళనే తండ్రి టీచర్ కూడా ఉన్నారు. అంటే లౌకికంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు తండ్రి అయి ఉంటారు, టీచర్ కూడా అయి ఉంటారు. పరంతు वो सिर्फ एक ही సబ్జెక్ట్ పడాయేంగే. అంటే లౌకిక తండ్రి టీచర్ అయినా కూడా ఒక సబ్జెక్ట్ మాత్రమే చదివిస్తారు. दूसरे సబ్జెక్ట్ लिए दूसरे టీచర్ పడాతే హై. మళ్ళీ రెండవ సబ్జెక్ట్ కోసం ఇంకొక టీచర్ వాళ్ళకి చదివిస్తారు. యహా తో బాప్ సబ్ బచ్చోं का టీచర్ హై. ఇక్కడ బాబా అయినారు, అందరూ పిల్లలందరికీ టీచర్ అయినారు. ఏ వండర్ఫుల్ బాత్ హై. ఇది ఎంత విచిత్రమైనటువంటి మాట. డేర్ బచ్చే హై జిన్కో నిశ్చయ హై శివబాబా హమ్కో పడాతే హై. ఇక్కడ అనేక మంది పిల్లలు ఉన్నారు, అందరికీ నిశ్చయం ఉన్నది, శివబాబా మనకి చదివిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ కో బాబా కహ నహీ సక్తే, కృష్ణ కో ఐసే టీచర్ గురు భీ నహీ సమజ్తే. శ్రీకృష్ణుని తండ్రి అనని ఎవరు అందరూ అనరు. కృష్ణుడు అందరికీ టీచరు కాలేరు, అందరికీ గురువు కూడా కాలేరు. ये तो प्रैक्टिकल पढ़ा रहे हैं, तुम भिन्न भिन्न प्रकार के स्टूडेंट्स बैठे हो. ఇక్కడ ప్రాక్టికల్గా మనం చదువుతూ ఉన్నాము, రకరకాల స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. బాబా టీచర్ పడాతే హై జబ్ తక్ తుమ్ పాస్ హో జావో. తండ్రి టీచర్ రూపంలో చదివిస్తూ ఉన్నారు, పిల్లలు ఇక్కడ పాస్ అవ్వాలి. కర్మాతీత అవస్థకు పాలో తో తబ్ తక్ పురుషార్థ్ కర్నా హై. కర్మాతీత స్థితిని పొందాలి, అప్పటి వరకు పిల్లలు పురుషార్థం చేయాలి. కర్మం కా హిసాబ్ కితాబ్ సే ఛూట్నా హై. కర్మల యొక్క లెక్కాచారం నుంచి మనము వదిలించుకోవాలి. తుమే అందర్ మే బడీ ఖుషీ హోనీ చాహియే, బాబా హమ్కో ఐసీ దునియా మే లే జాతే హై और कोई ऐसे स्कूल होते नहीं है. తే లోపల ఖుషి ఉండాలి, బాబా మనల్ని అటువంటి ప్రపంచానికి పంపిస్తూ ఉన్నారు. ఇటువంటి స్కూలు ఎక్కడా ఉండదు, తండ్రి పిల్లలు కూర్చుని చదువుకునే స్కూలు. और समझे పరంధామ్ నివాసి బాబా ఆకర్ హమాయ్ పడాయేంగే. పరంధామం నుంచి తండ్రి వచ్చి చదివిస్తారు, ఇటువంటి స్కూలు ఎక్కడా ఉండదు. అభి తుమ్ యహా బైఠతే హో తో సమझते हो हमारा बेहद का बाबा हमको पढ़ाने के लिए आते थे. ఇక్కడ బేహద్ తండ్రి
మనకి చదివించే కోసం వచ్చినారు. తో అందరమే ఖుషి హోనీ చాయే. లోపల పిల్లలకి ఖుషి ఉండాలి. బాబా హమ్కో రాజయోగ్ సిఖా రహే హై. ఏ ప్రజాయోగ్ నహీ, ఏ రాజయోగ్. బాబా మనకి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇది ప్రజాయోగం కాదు, ఇది రాజయోగమైంది. యాద్ సే హీ బచ్చోं को खुशी का पारा चढ़ना चाहिए. తలంపు ద్వారానే పిల్లలకి ఖుషి పెరుగుతుంది. కితనా బహుత్ ఇమ్తిహాన్ హై ఔర్ తుమ్ బయట కితనే సాధారణ హో. ఇది చాలా పెద్ద ఎగ్జామ్. అయితే మీరు ఎంత సింపుల్గా ఇక్కడ కూర్చొని చదువుకున్నాము. मुस्लिम्स लोग बच्चों को दरी पर बैठ पढ़ाते हैं. तुम इस निश्चय से यहाँ बैठे हो. ముస్లిమ్స్ వాళ్ళ పిల్లల్ని ఊరికే నేలపైన కూర్చొని చదివిస్తారు. పిల్లలు ఇక్కడ నిశ్చయంతో వచ్చి బాబా ముందు కూర్చొని మనం చదువుకుంటూ ఉన్నాము. బాబా कहते हैं मैं ज्ञान का सागर हूँ, कल्प कल्प आकर राजयोग सिखाता हूँ. బాబా జ్ఞాన సాగరుడు అయినారు. కల్పకల్పము పిల్లలకి వచ్చి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. కృష్ణాకే 84 జనం కహే, వా బ్రహ్మాకి 84 జనం కహే, బాత్ ఏక్ హీ హై. కృష్ణునికి 84 జన్మలు అన్నా, బ్రహ్మకు 84 జన్మలు అన్నా రెండూ ఒకటే మాట అవుతుంది. బ్రహ్మాసో శ్రీకృష్ణ హై. ఎందుకంటే బ్రహ్మనే కృష్ణగా జనం తీసుకుంటారు కాబట్టి. ఏ బుద్ధి సే అచ్చి రీతి ధారణ కర్నా హై. ఇది పిల్లలు బాగా బుద్ధిలో ధారణ చేసుకోవాలి. బాప్ కే సాత్ బడా లవ్ రఖనా చాయే. బాబా జతలో పిల్లలకి చాలా ప్రీతి ఉండాలి. హమ్ ఆత్మాయే ఉస్ బాప్ కే బచ్చే హై, పరం పిత పరమాత్మ ఆకర్ హమ్కో పడాతే హై. మనం ఆత్మలం అయినాము, బాబాకు పిల్లలమైనాము. పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి మనకి చదివిస్తూ ఉన్నారు. కృష్ణాతో హో నా సకే ఐసే తోడే హీ కృష్ణానే పడాయా హోగా. కృష్ణునికి ఈ విధంగా ఎవరు చెప్పరు. కృష్ణుడు ఎక్కడా కూడా ఈ విధంగా చదివించలేరు. తాజ్ ఆది ఉతార్ కర్ ఆయా హోగా. అబ్ పడానే వాలాతో బుజుర్గ్ చాయే. ఇక్కడ చదివించాలి అంటే వృద్ధులు కావాలి. బాప్ కేతే హై మైనే బుజుర్గ్ తన్ లియా హై. తండ్రి వచ్చి వృద్ధ శరీరాన్ని తీసుకున్నారు. ఏ ఫిక్స్ హై. శ్రీబాబా బ్రహ్మ ద్వారా పడాతే. ఇది ఫిక్స్ అయింది. తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తూ ఉన్నారు. కేతే బీ హై బరోబర్ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హై. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు. బ్రహ్మ కహా సే ఆయా ఏ సమస్తే నహీ. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినారు ఇది మనుషులకి తెలియదు. బాప్ బైట్ గడి గడి బచ్చోं को సుజాగ్ కర్తే హై. తండ్రి కూర్చొని పిల్లలకి గడి గడి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. అజ్ఞానం నుంచి లేపుతూ ఉన్నారు. మాయా ఫిర్ సులా దేతీ హై. మాయ మళ్ళీ అజ్ఞానంలో పడవేస్తుంది. బాబా వచ్చి అజ్ఞానం నుంచి లేపుతూ ఉన్నారు. తుమ్ సన్ముఖ్ బైటే హో, సమస్తే హో కి మై తుమ్హారా రూహానీ బాప్ హూ. మనం ఇప్పుడు బాబా యొక్క సన్ముఖంలో ఉన్నాము. బాబా మనకి ఆత్మీయ తండ్రి అయినారు. ముझे जानते हो, गाते भी है परमपिता और परमात्मा ज्ञान का सागर है, पतित पावन दुखहर्ता सुखकर्ता है. గాయనం ఉన్నది. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు అయినారు, పతిత పావన అయినారు, దుఃఖహర్త సుఖకర్త అయినారు. కృష్ణ కే లియే ఏ కభీ నహీ కహేంగే. కృష్ణునికి ఇది ఎవరు చెప్పరు. సబ్కో ఇక్కట్టాతో పడా నహీ సక్తే హై. అందరికీ కలిసి ఒకే రకంగా నేర్పించేకి కాదు. మధుబన్ మే మురళీ చల్తీ హై వా ఫిర్ సబ్ సెంటర్స్ పర్. ప్రపంచంలో ఎంతోమంది బాబా పిల్లలు ఉన్నారు. అందరూ ఒకే చోట కూర్చొని చదువుకునేకి కాదు కదా. మధువనంలో మురళి చెప్తారు.
తండ్రి వచ్చి మురళి చెప్తూ ఉన్నారు. అది సెంటర్స్ అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ పిల్లలు వింటారు. జాన్తే హో కల్ప పెహలే భీ బాబానే ఐసే పఢాయా థా. తెలుసు, కల్పం ముందు కూడా తండ్రి మనకి ఇదే చదువు చదివించినారు. యహీ సమయ థా జో పాస్ట్ హో గయా హై. ఇదే సమయము కల్పం ముందు చదివించినారు, అది అయిపోయింది. ఫిర్ అభి ప్రెజెంట్ హోనా, అదే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తూ ఉన్నది. భక్తి మార్గకి బాతేతో అబ్ చోడ్ దేనే హై. భక్తి మార్గపు విషయాలు పిల్లలు వదిలిపెట్టేయండి. అభి తుమ్హారీ జ్ఞాన్ సే ప్రీత్ పడానే వాలా సే ప్రీత్ హై. పిల్లలకి ఇప్పుడు జ్ఞానం పైన ప్రీతి ఉండాలి, చదివించే తండ్రి పైన ప్రీతి ఉండాలి. కోయి కోయి జబ్ టీచర్ సే పढ़ते हैं तो उनको सौगात देते हैं. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఏ టీచర్ చదివిస్తారో ఆ టీచర్కి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. బాబాతో ఖూబ్ హీ సౌగాత్ దేతే హై. బాబా మనకి లెక్కలేనంత కానుకలు ఇస్తూ ఉన్నారు. యహా ఆకర్ సాకార్ మే బచ్చోం కో దేఖ్తే హై, యహ్ హమారే బచ్చే హై. సాకారంలో వచ్చి తండ్రి పిల్లల్ని చూస్తూ ఉన్నారు, వీళ్ళందరూ నా పిల్లలు అనుకుంటారు. ఏ భీ బచ్చోం కో జ్ఞాన్ హై, సబ్ 84 జనం లేతే నహీ హై. ఈ జ్ఞానము పిల్లలకి తెలుసు, అందరూ కూడా 84 జన్మలు తీసుకోరు. కోయి కా ఏక్ జన్మతో భీ ఉస్మే సుఖ దుఃఖ పాస్ కరెంगे. కొంతమందికి కేవలం ఒకే జన్మ ఉంటుంది, వాళ్ళకి ఆ జన్మలోనే సుఖ దుఃఖాలు అన్నీ కూడా గడిచిపోతాయి. అభి తుమ్ ఇన్ సబ్ బాతోం కో సమజ్ గయే హో, యహ్ మనుష్య సృష్టి కా సిజ్రా హై. పిల్లలు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు, ఇది మానవ సృష్టి యొక్క వృక్షం అన్నమాట. పెహలే నెంబర్ హై బ్రహ్మ సరస్వతి ఆదిదేవ్ ఆది దేవి. మొట్టమొదటి నెంబరు బ్రహ్మ సరస్వతిది, ఆదిదేవ్ ఆది దేవిది. పీచే ఫిర్ అనేక ధర్మ హోతే హై. తర్వాత అనేక ధర్మాలు వస్తాయి. వహ్ హై సర్వ ఆత్మాओं का बीज, బాకీ సబ్ హై పత్తే. సర్వ ఆత్మలకి బీజము తండ్రి అయినారు, బాకీ అన్ని ఆకులు అయినాయి. ప్రజాపిత బ్రహ్మ సబ్కా. यह బయట శూద్ర సే కన్వర్ట్ కర్ బ్రాహ్మణ్ బనాతే హై. ఇక్కడ శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఐసే కోయి కర్నా సకే, ఈ విధంగా ఎవ్వరూ చేయలేరు. బాప్ తుమ్కో శూద్ర సే బ్రాహ్మణ్ బనాయే ఫిర్ దేవతా బనానే కే లియే పడా రహీ హై. బాబా మనల్ని శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా చేస్తూ ఉన్నారు, బ్రాహ్మణ నుంచి దేవతగా అయ్యే దానికోసమే ఈ చదువు చదివిస్తూ ఉన్నారు. यह है सहज राजयोग की पढ़ाई. राजा जनक ने भी सेकंड में जीवन मुक्ति को पाया, अर्थात स्वर्गवासी बन गए है. ఇది సహజ రాజయోగము చదువైంది. జనక మహారాజు సెకండ్లో జీవన్ముక్తి పొందినారు, అంటే స్వర్గవాసి అయినారు. మనుష్య గాతేతో रहते हैं परंतु फिर भी समझा नहीं सकते हैं. మనుషులేమో ప్రార్థన చేస్తూ ఉంటారు, భజన చేస్తారు, అయితే వాళ్ళు చెప్పలేరన్నమాట. బాప్ कहते हैं बच्चे देही अभिमानी बनो, तुम अशरीरी आए थे फिर शरीर लेकर पार्ट बजाया. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఆత్మాభిమాని భవ, అశరీరిగా వచ్చినాము, శరీరాన్ని తీసుకొని పాత్ర చేస్తూ వచ్చినాము. बरोबर 84 जन्म लिए है. बाप जो त्रुट है वह सत्य ही बताएंगे. అశరీరిగా వచ్చినాము, శరీరాన్ని తీసుకొని పాత్ర చేస్తున్నాము. 84 జన్మల పాత్ర. బాబా సత్యస్వరూపుడు అయినారు. రాజధాని हुई ना,
రాజయోగ్ ఏక్ తోడే హీ సీఖేంగే. రాజయోగం అనేది ఒకరి కోసం కాదు నేర్పిస్తూ ఉంది, ఒక రాజ్యమే తయారవుతూ ఉన్నది రాజయోగం ద్వారా. तुम सब अभी कांटों से फूल बन रहे हो. कांटे और फूल सबको किसको कहते हैं ये भी तुम अभी समझ रहे हो. పిల్లలు ఇప్పుడు ముళ్ళ నుంచి పూలగా అవుతూ ఉన్నారు. ముళ్ళు అనని ఎవరికి చెప్తారు, పూలు అనని ఎవరికి చెప్తారు, ఇది పిల్లలు తెలుసుకున్నారు. ये है ही चीची कांटों की दुनिया, हम 84 जन्मों का चक्र लगाए నరకవాసి हुई है. ఈ ప్రపంచమే అయింది ఒక ముళ్ళ అడవి అయింది. 84 జన్మల చక్రాన్ని మనం తిరుగుతూ వచ్చినాము, నరకవాసిగా అయిపోయినాము. ఫిర్సే వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ కరేంగే. తిరిగి ఈ ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. హమ్ ఫిర్సే జరూర్ స్వర్గవాసి బనేంగే, కల్ప కల్ప హమ్ బంతే హై. తిరిగి మనము స్వర్గవాసిగా అవుతాము, కల్పకల్పము మనం అదే విధంగా అవుతాము. గడి గడి యహ్ యాద్ కర్నా హై ఔర్ నాలెడ్జ్ సమझानी హై. పిల్లలు గడి గడి ఇది తలంపు చేయాలి, మరి జ్ఞానము అందరికీ తెలిపించాలి. ఏ లక్ష్మీనారాయణ సూర్యవంశీ తే, క్రైస్ట్ ఆయా ఉన్కే పెహ్లే బహుత్ థోడే తే, రాజధాని నహీ తే. లక్ష్మీనారాయణులు సూర్యవంశీయులు, క్రైస్ట్ వచ్చినారు, దానికి ముందు కొంతమందే ఉండేవాళ్ళు, మొదట కొంతమందే ఉండేవాళ్ళు, అప్పుడు రాజధాని లేదు. బాప్ ఆకర్ సత్యుగి రాజధాని స్థాపన కర్తే హై. తండ్రి వచ్చి ఇక్కడ సత్యుగ రాజ్యాన్నే స్థాపన చేస్తూ ఉన్నారు. స్థాపన హోతీ హీ హై సంగం పర్. సంగమయుగంలో స్థాపనా కార్యం జరుగుతూ ఉంది. అభి తుమ్హారీ బుద్ధి మే హై కి యహ్ హై సచ్చా సచ్చా కుంభకా మేళా. పిల్లలకి బుద్ధిలో అర్థమైపోయింది, ఇది సత్యమైనటువంటి కుంభమేళా అయింది. ఆత్మాయే అనేక్ హై, పరమాత్మ ఏక్ హై. ఆత్మలు అనేక మంది ఉన్నారు, కానీ పరమాత్మ మాత్రం ఒక్కరే అయినారు. పరమాత్మ బాప్ బచ్చోం కే పాస్ ఆతే హై పావన్ బనానే. పరమాత్మ తండ్రి పిల్లల దగ్గరికి వచ్చినారు పావనంగా చేసేదానికోసం. ఇస్కో హీ సంగమయుగ కుంభకా మేళా కహా జాతా హై. దీనికి సంగమయుగము కుంభమేళా అని చెప్తారు. అభి తుమ్కో జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హై, బాప్ ఆకర్ స్వర్గవాసి బనాతే హై. ఇప్పుడు మనకి జ్ఞాన నేత్రము అంటే ఈ మూడవ నేత్రం దొరికింది, బాబా వచ్చి స్వర్గవాసీలుగా చేస్తూ ఉన్నారు. ఫిర్ నరక్ పురాణీ దునియా కా వినాశ్ జరూర్ హోనా చాయే. కొత్త ప్రపంచము తయారు కావాలి అంటే పాత ప్రపంచము ఈ నరకము తప్పనిసరిగా వినాశం కానే కావాలి. కల్ప కల్ప వినాశ్ హోతా హీ హై, నయీ సో పురాణీ పురాణీ సో నయీ హోతీ హై. కల్పకల్పము వినాశ కార్యం జరుగుతుంది, కొత్తది పాతది అవుతుంది, పాతది కొత్తదిగా అవుతుంది. ఏతో జరూర్ హోగా. నయీ కో స్వర్గ పురాణీ కో నరక్ కహా జాతా హై. ఇది తప్పనిసరిగా అవుతుంది. కొత్త ప్రపంచానికే స్వర్గము అంటారు, పాత ప్రపంచానికి నరకము అని అంటారు. అభి తో కితనే మనుష్యోం కి వృద్ధి హోతీ జాతీ హై, అనాజ్ నహీ మిల్తీ హై తో సమజ్తే హై. ఇప్పుడు ఎంతో మంది మనుషులు వృద్ధి అవుతూ ఉన్నారు, తినేదానికి ధాన్యం కూడా దొరకటం లేదు. తో సమజ్తే హై హమ్ బహుత్ అనాజ్ పైదా కరేంగే. మనుషులు అనుకుంటారు, ప్లాన్ వేస్తారు, ఈ సంవత్సరం ఇన్ని పంటలు పండించాలా అని అంటారు. పరంతు బచ్చే కితనా పైదా హోతే రహతే హై, అనాజ్ కహా సే లాయేంగే. అయితే ప్రపంచంలో జనాభా రోజు రోజుకి ఎంతమంది పిల్లలు పుడుతూ ఉన్నారు, వీళ్ళందరికీ తినేకి భోజనం ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటారు. అభి తుమ్ బచ్చోం కో యహ్ ఖాతరీ హై కి ఏ సారీ పురాణీ దునియా ఖతం హోనీ హై. ఇప్పుడు పిల్లలకి అర్థమైపోయింది, ఈ పాత ప్రపంచం పూర్తిగా వినాశం అవ్వాల్సిందే. मनुष्यों को यह ज्ञान अच्छा भी लगता है परंतु बुद्धि में कुछ भी बैठता नहीं है. మనుషులకు ఈ జ్ఞానము చాలా బాగున్నది అనిపిస్తుంది,
కానీ కొంచెం కూడా మళ్ళీ బుద్ధిలో జ్ఞానము కూర్చోదు. తుమ్హారీ బుద్ధి మే హై నరక్ కే బాద్ స్వర్గ ఆయేగా. మనకి అర్థమైపోయింది, నరకం తర్వాత వచ్చేది స్వర్గమే అన్నమాట. सतयुग के देवी देवता होकर गए हैं, ये लक्ष्मी नारायण भारत के मालिक थे చిత్ర హైనా. సత్యుగము దేవీ దేవతలు ముండి వెళ్ళిపోయినారు. లక్ష్మీనారాయణులు భారత్కే విశ్వ మహారాజా మహారాణిగా ఉన్నారు. సత్యుగమే హే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అభి అప్నే కో దేవతా ధర్మకే కెహలాతే నహీ హై. ఇప్పుడు ఎవరు కూడా దేవతా ధర్మము అనని చెప్పుకోరు. ఉస్కే బదులే హిందూ కెహదేతే హై. దానికి బదులుగా హిందూ ధర్మము అనని చెప్పుకుంటారు. బచ్చే అచ్చీ తరహ్ జాన్తే హై కి హమ్ యహ్ దేవీ దేవతా బన్ రహే హై. పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు, మనం ఇప్పుడు దేవీ దేవతలుగా అవుతూ ఉన్నాము. బాబా హమ్కో పడా రహే హై ఇన్ ఆర్గన్స్ ద్వారా. బాబా మనకి చదివిస్తూ ఉన్నారు ఈ యొక్క బ్రహ్మ శరీరం ద్వారా. బాబా కేతే హై నహీతో తుమ్కో పడావు కైసే. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి రాలేదు అంటే బ్రహ్మ శరీరంలో పిల్లలకి ఎట్లా చదువు నేర్పిస్తారు? ఆత్మావోంకో హీ పడాతే హై క్యోంకి ఆత్మా మే హీ ఖాద్ పడతీ హై. ఆత్మలకే చదివిస్తూ ఉన్నారు తండ్రి వచ్చి. ఆత్మలోనే అంతా కూడా కల్ముషం అనేది వచ్చి మాలిన్యం అయిపోయింది. ఆత్మ చెడిపోయింది, చెడు అంతా వచ్చి చేరింది ఆత్మలో. అభి తుమ్కో సచ్చా సోనా బన్నా హై. పిల్లలు ఇప్పుడు స్వచ్ఛమైన బంగారంలాగా అవ్వాలి. గోల్డెన్ ఏజ్ సే సిల్వర్ ఏజ్ మే ఆయే अर्थात चांदी को की खाद पड़ने से तुम चंद्रवंशी बन जाते हैं. ते పిల్లలు బంగారు యుగం నుంచి వెండి యుగానికి వచ్చేసినాము. వెండి మిక్స్ అయిపోయింది అంటే చంద్రవంశీలుగా అయిపోయినారు. सतयुग में गोल्डन एज में थे, फिर नीचे उतरते हैं, फिर వృద్ధి హో జాతీ హై. సత్యుగంలో బంగారు యుగంలో ఉండేవాళ్ళము, తిరిగి కిందకి దిగుతూ దిగుతూ వృద్ధి అవుతూ వచ్చింది. అవి తుమ్హారీ బుద్ధి మే హై హమ్ గోల్డెన్ సిల్వర్ కాపర్ ఐరన్ 84 కా చక్ర లగాకర్ ఆయే హై. ఇప్పుడు మనకి బుద్ధిలో ఉన్నది, మనము బంగారము యుగము, వెండి యుగము, రాగి యుగము, ఇనుప యుగము 84 జన్మల చక్రము తిరిగి వచ్చినాము. అనేక బార్ యహ్ పాఠ బజాయా హై, ఇస్ పాఠ సే కోయి భీ చుట్ నహీ సక్తే హై. అనేక సార్లు మనము పాత్ర చేస్తూ వచ్చినాము. మన పాత్ర నుంచి మనం ఎప్పుడూ కూడా మనకి విముక్తి ఉండదు. वो कहते हैं हमको మోక్ష చాయే. మనుషులు అనుకుంటారు ఈ నాటకం నుంచి మాకు మోక్షం కావాలి అనని. లేకిన్ వాస్తవమే తంగుతో తుమ్కో హోనా చాయే. అయితే వాస్తవానికి మనం అలసిపోవాలి. 84 కా చక్రతో తుమ్నే లగాయన. ఎందుకంటే 84 జన్మల చక్రం తిరిగి వచ్చినాము. మనమనాల మాకు మోక్షం కావాలి అనని. మనుష్యతో సమస్తే హై ఆనా ఔర్ జానా హోతా హీ రహతా హై, ఇన్సే క్యోం నా హమ్ చుటే. అంటే పరంధామం నుంచి వచ్చేది, నాటకంలో పాత్ర చేసేది, మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోయేది. ఈ వచ్చేది పోయి ఇది కూడా వద్దు, దీని నుంచి కూడా మాకు విముక్తి కలగాలి అనని అనుకుంటారు. పరంతు యహ్ హో నహీ సక్తే హై. అయితే ఏ పాత్రధారికి కూడా ఈ విధంగా నాటకం నుంచి విముక్తి అంటే మోక్షం అనేది లేదు. గురు లోగ్ భీ కహ్ దేతే హై తుమ్ మోక్ష కో పాయేంగే. బ్రహ్మ కో యాద్ కరో తో బ్రహ్మ మే లీన్ హో జాయేంగే. గురువులు నేర్పిస్తారు, మీరు మోక్షం పొందాలి అంటే ఆ బ్రహ్మతత్వాన్ని తలంపు చేయండి, ఆ బ్రహ్మతత్వంలో లీనమైపోతారు.
अनेक मत मतांतर भारत में ही है और कोई खंड में इतना नहीं है. అనేక మత మతాంతరాలు భారత్లో ఉన్నాయి. అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వేరే దేశాలలో అంత లేదు. డేర్ కి డేర్ మత్ హై, ఏక్ నా మిలే దూసరే సే. అనేక రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి సంబంధమే లేదు. रिद्धि सिद्धि भी बहुत सीखते हैं. कोई केसर निकालते कोई क्या, इसमें मनुष्य बहुत खुश होते हैं. అంటే భక్తిలో కూడా ఈ రిద్ధి సిద్ధి చాలా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది విభూది తీసేది, కొంతమంది బంగారు చైన్ తీసేది, కొంతమంది వరదానం ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. మనుషులు వాటితో భలే సంతోషపడుతూ ఉంటారు. ये तो है स्पिरिचुअल नॉलेज. तुम जानते हो स्पिरिचुअल फादर हम आत्माओं का बाप है. ते ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మీయ తండ్రి ఆత్మీయ జ్ఞానాన్ని ఆత్మలకి ఇస్తూ ఉన్నారు. బాబా రూహోం సే బాత్ కర్తే. ఆత్మీయ తండ్రి ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. సత్యనారాయణకి కథ ఆకర్ సునాతే హై, వా అమర్ కథ సునాతే హై. తండ్రి వచ్చి సత్యనారాయణ కథ వినిపిస్తూ ఉన్నారు, అమర్ కథ వినిపిస్తూ ఉన్నారు. జిస్సే అమర్ లోక్ కా మాలిక్ బనాతే హై, నర్సే నారాయణ్ బనాతే హై. ఈ జ్ఞానము ద్వారానే అమర లోకానికి మాలికులుగా అవుతాము, నరుణ్ నుంచి నారాయణుడిగా అవుతాము. ఫిర్ కౌడి మిసల్ బన్ పడితే హై. తిరిగి గవ్వలాగా అయిపోతాము. అభి తుమ్కో హీరో జైసా అన్మోల్ జనం మిలా హై, ఫిర్ కౌడియం పిచాడి క్యోం గవాతే హో. ఇప్పుడు మనకి వజ్రం లాంటి జన్మ దొరికింది, బ్రాహ్మణ జన్మ. ఆ గవ్వల వెనక ఎందుకని పోయి ఈ ఇంత విలువైన జన్మని పోగొట్టుకుంటారు. దునియా హీ బాకీ కితనే వర్ష హోగా. అసలు ఈ ప్రపంచం ఇంక ఎన్ని రోజులు ఉంటుంది. कितने लड़ाई झगड़े होते रहते हैं, सब खत्म हो जाएगा. ఎన్ని రకాలుగా యుద్ధాలు झगड़ाలు అవుతూ ఉన్నాయి, అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మౌత్ సామ్నే ఖడా హై, ఫిర్ ఇతనే లాక్ కరోడ్ కౌన్ బైట్ ఖాయేంగే. మృత్యువు ఎదురుగా వచ్చేసింది, ఇన్ని లక్షలు కోట్లు ఎవరు కూర్చొని తింటారు. క్యోం నహీ ఇన్కో సఫల్ కర్నా చాహియే. ఎందుకని వీటిని మనం సఫలం చేయకూడదు. యహ్ రుహానీ కాలేజ్ खोलने से మనుష్య ఎవర్ హెల్దీ వెల్దీ హ్యాపీ బన్ జాతే హై. ఈ యొక్క ఆత్మీక కాలేజీని ఓపెన్ చేస్తే మనుషులు ఎవర్ హెల్దీ వెల్దీగా అవుతారు. సో బీ యహ్ కంబైన్డ్ హై, హాస్పిటల్ ఔర్ యూనివర్సిటీ హై. ఇది హాస్పిటల్ అని చెప్పచ్చు, లేదా యూనివర్సిటీ అని చెప్పచ్చు. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్తో హై. ఇక్కడ ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము దొరుకుతుంది. యోగు సే ఆయు బి బడి మిల్తీ హై. యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుంది. కితనే తుమ్ హెల్దీ బంతే హో, ఫిర్ కారున్ కా ఖజానా బి మిల్తీ హై. పిల్లలు ఎంత ఆరోగ్యవంతులుగా అవుతారు. మీకు లెక్కలేనంత అంతులేని ఖజానా ఇక్కడ దొరుకుతుంది. అల్లా ఉద్దీన్ అద్భుత్ దీప్ నాటక్ దిఖాతేనా. ఒక నాటకం ఉంది కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం నాటకం తెలుసు కదా. अल्लाह जो आदि सनातन देवी देवता धर्म स्थापन करते हैं उसमें बहुत सुख है. అల్లా అంటే పరమాత్మ తండ్రి ఆది సనాతన దేవి దేవతా ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా ఖుషి ఉంటుంది. नाम ही है स्वर्ग, तुम శాంతి ధామ్ కే రహవాసి తే. దాని పేరే అయింది స్వర్గము. పిల్లలు శాంతి ధామంలో ఉండేటటువంటి వారు. పెహలే పెహలే సుఖధామ్ మే ఆయే, ఫిర్ 84 జనం లేతే నీచే గిర్తే ఆయే. మొదట మనం సుఖధామంలో ఉండేటటువంటి వాళ్ళము, తిరిగి 84 జన్మలు తీసుకుంటూ కిందకి దిగి వచ్చేసినాము. कल्प कल्प हम तुम बच्चों को ऐसे बैठ समझाते हैं.
కల్పకల్పము తండ్రి వచ్చి పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. तुम अपने जन्मों को नहीं जानते हो, मैं तुमको बताता हूँ. మనం ఎన్ని జన్మలు తీసుకుంటామో మనకే తెలియదు. తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు, तुमने 84 జన్మ लिए है, ये 16 पतित है. మనము 84 జన్మలు తీసుకున్నాము. ఈ శరీరం అనేది చాలా పతితమైనటువంటిది. ఆత్మా भी तमो प्रधान हो गई है. బాబా రైట్ कहते हैं. ఆత్మ పూర్తిగా తమో ప్రధానమైపోయింది. బాబా అన్నీ కరెక్ట్గా చెప్తారు. బాబా కభీ రాంగ్ కహెంగే నహీ, హై హీ ట్రూత్. బాబా ఎప్పుడు ఏది అబద్ధం చెప్పరు. బాబా అన్నీ సత్యమే చెప్తారు. సతీగ్ హై హీ వైస్లెస్ వరల్డ్, రైటియస్ దునియా. సతీగం అంటేనే నిర్వికారి ప్రపంచము, సత్యమైన ప్రపంచం అది. రావణ్ అన్రైటియస్ బనాతే హై. రావణుడు అసత్యమైన ప్రపంచంగా చేసేసినాడు. గాతే భీ హై झूठी మాయా झूठी కాయా, కౌన్సా సంసార్. మనుషులే చెప్తారు ఈ ప్రపంచమే ఒక మిథ్య, అంతా అసత్యమే, అంతా అబద్ధమే. ఏ సారా పురాణీ సంసార్ झूठा హై. ఈ ప్రపంచమంతా కూడా పాత ప్రపంచం అయిపోయింది, అంతా అబద్ధమే చెప్తారు. సత్యుగమే సచ్చా సంసార్ థా. సత్యుగంలో ఈ ప్రపంచము సత్యంగా ఉంటుంది. దునియా ఏక్ హీ హై, దో నహీ హై. ప్రపంచం ఒకటే ప్రపంచము, రెండనేది నయీ దునియా సే फिर पुरानी होती है. नए मकान पुराने मकान में कितना फर्क होता है. కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా మారుతుంది. ఉండేది ఒకే ప్రపంచము. కొత్త ఇల్లు పాత ఇల్లుగా అవుతుంది. కొత్త ఇంటికి పాత ఇంటికి ఎంత తేడా ఉంటుంది. నయా బన్కర్ తుమ్హారా హోతీ హై తో సమస్తే హే నయే మే బైఠేంగే. కొత్తది తయారైనాక అనుకుంటాము కొత్త ఇంటికి వెళ్ళిపోవాలి అనని. यहाँ भी बच्चों के लिए नया मकान बनाते हैं, बहुत बच्चे होते रह जाएंगे. ఇక్కడ కూడా చాలామంది కొత్త ఇల్లు కట్టించుకుంటారు. జనాభా కూడా పెరిగిపోతూ ఉన్నది. అంటే బ్రాహ్మణ పరివారంలో పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. బచ్చోं को तो बहुत खुशी होनी चाहिए. పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. बाप कहते हैं मुझे ज्ञान सागर के बच्चे सब कामचिता पर बैठ बेचारे एकदम जल गए हैं. జ్ఞానసాగర్ తండ్రికి పిల్లలమైనాము. కామ అగ్నిలో పడిపోయే అందరూ కూడా మనుష్యులందరూ పూర్తిగా ఆత్మ తమో ప్రధానమైపోయింది. అవి ఫిర్ ఉన్కో జ్ఞాన చితా పర్ బిఠాతే హై. బాబా వచ్చి జ్ఞాన చితి పైన కూర్చోపెడుతూ ఉన్నారు. జ్ఞాన చితా పర్ బిఠాయే స్వర్గకే మాలిక్ బనాతే హై. జ్ఞాన చిత్తి పైన కూర్చోపెట్టి బాబా మనల్ని స్వర్గ మాలికులుగా చేస్తూ ఉన్నారు. కామ్ చితా పర్ బైఠనే సే బిల్కుల్ హీ కాలే బన్ గయే హై. కామ వికారంలో పడిపోయి మనుషులు పూర్తిగా నల్లగా అయిపోయినారు. కృష్ణాకు శ్యామ సుందర నామ్ దియా హై, పరంతు అర్థ కోయి సమజ్ నహీ సక్తే హై. కృష్ణునికి శ్యామ సుందర అని చెప్తారు, అయితే అర్థం ఏమిటి తెలియదు. अब तुम क्या से क्या बनते हो, బాప్ కౌడీ సే హీరే మిసల్ బనాతే హై. పిల్లలు ఏ విధంగా ఉండేవాళ్ళు ఏ విధంగా అయిపోయినారు. బాబా గవ్వా నుంచి వజ్రము ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఫిర్ ఇతనా అటెన్షన్ దానా చాయ్. అంటే గవ్వ నుంచి వజ్రంలాగా అవ్వాలి అంటే పిల్లలు ఎంత అటెన్షన్ ఇవ్వాలి. బాప్కో యాద్ కర్నా చాయే. బాబా తలంపు చేయాలి. యాద్ సే హీ తుమ్ స్వర్గకే మాలిక్ బనేగా. యోగము ద్వారానే స్వర్గ మాలికులుగా అవుతాము. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा, इस हीरे तुल्य अनमोल जीवन को कौड़ियों के पीछे नहीं गवाना है। ఈ వజ్రం లాంటి అమూల్యమైనటువంటి జన్మను గవ్వల వెనక పోనివ్వద్దు। मौत सामने खड़ा है, इसलिए अपना सब कुछ रूहानी सेवा में सफल करना है। మృత్యు అనేది దగ్గరికి వచ్చేస్తూ ఉన్నది కాబట్టి మనది ఈశ్వరీయ సేవలో సఫలం చేయాలి। పడాయి और పడానే वाला से सच्ची प्रीत रखनी है। చదువుపైన చదివించేటటువంటి వాళ్ళపైన సత్యమైన ప్రీతి ఉండాలి, చదువుపైన ప్రీతి ఉండాలి। భగవాన్ हमको पढ़ाते हैं, इस खुशी में रहना है। భగవంతుడు వచ్చి చదివిస్తూ ఉన్నారు, ఈ ఖుషి ఉండాలి। वरदान, अधिकारीपन की स्मृति द्वारा सर्वशक्तियों को अनुभव करने वाले प्राप्ति स्वरूप भव। अधिकारी स्मृति द्वारा సర్వశక్తులను అనుభవం చేసేటటువంటి వాళ్ళే ప్రాప్తి స్వరూపులు అవుతారు। यदि बुद्धि का संबंध सदा एक बाप से लगा हुआ रहे तो सर्वशक्तियों का वसा अधिकार के रूप से प्राप्त होता है। బుద్ధి యొక్క సంబంధాన్ని ఒక్క బాబా జతలోనే జోడించాలి, సర్వశక్తుల ఆస్తి అధికారం రూపంలో మనకి ప్రాప్తి అవుతుంది। जो अधिकारी समझकर हर कर्म करते हैं, उन्हें कहने व संकल्प में भी मांगने की आवश्यकता नहीं है। ఎవరు అధికారి అని తెలుసుకొని ప్రతి కర్మ చేస్తారో వాళ్ళకి సంకల్పంలోనూ వాళ్ళకి అడుక్కునే అవసరం ఉండదు। अधिकारीपन की स्मृति हो సర్వశక్తియోం ప్రాప్తి కా అనుభవ అవుతాయి। అధికారి స్మృతి ఎవరికైతే ఉంటుందో సర్వశక్తుల ప్రాప్తి వాళ్ళకి అనుభవం అవుతుంది। తో నషా రహేకి సర్వశక్తి హమారా జన్మ సిద్ధాధికార్, వాళ్ళకి ఇదే నష ఉండాలా, సర్వశక్తులు మా యొక్క జన్మ సిద్ధాధికారము అనని। అధికారి బన్ కర్కే చలో తో అధీనత సమాప్త హో జాయేగా, అధికారి అయి నడుచుకోండి, అధీనత అనేది సమాప్తమైపోతుంది। స్లోగన్, स्वयं के साथ प्रकृति को भी पावन बनाना है तो संपूर्ण लगाव मुक्त बनो। స్వయం జత జతలో ప్రకృతిని కూడా పావనం చేయాలి కాబట్టి పిల్లలు సంపూర్ణంగా లగావ్ నుంచి ముక్తి అవ్వాలి। లగావ్ అంటే అటాచ్మెంట్, మోహము, మోహము నుంచి ముక్తి అయిపోవాలి, మోహజీత్ అవ్వాలి। మధురమైన పిల్లలు సదా ఈ ఖుషీలో ఉండాలి। స్వయం భగవంతుడు వచ్చి మాకు చదివిస్తూ ఉన్నారు, మనం రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాము, ప్రజాయోగము కాదు ఇది। ప్రశ్న, ఇస్ పడాయికి కూబీ కౌన్సీ హై, అంటే ఈ చదువు యొక్క విశేషత ఏమిటి, మనం ఎప్పటి వరకు పురుషార్థం చేయాలి? ఈ చదువు యొక్క విశేషత ఏమిటి అంటే పాత వాళ్ళ మించి కొత్త వాళ్ళు బాగా చదువుకొని ముందుకి పోవచ్చు। 3 నెలలు కొత్త బిడ్డ వాళ్ళ బుద్ధి బాగా తీక్షణంగా ఉంది, షార్ప్గా ఉన్నది అంటే బాగా అర్థం చేసుకొని జ్ఞానంలో ముందుకి పోవచ్చు। పిల్లలు పురుషార్థం ఎప్పటి వరకు చేయాలి అంటే కర్మాతీత స్థితిని పొందే వరకు, అన్నింటిలోనూ పాస్ అవ్వాలి। తర్వాత అన్ని ప్రకారాల లెక్కాచారాలు మనము సమాప్తం చేసుకోవాలి, అప్పటి వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి। అచ్చా, ఓం శాంతి।
అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకి భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. కాలం గడిచే కొద్దీ ఆటలు పోట్లాటలుగా మారి దుఃఖాలే పెరిగిన సమయంలో ఇల్లే గుర్తుకు వచ్చి రండి రారండి అంటూ ఆ తండ్రిని పిలిచిన సమయంలో ఈ ఆటొద్దని ఇక ముక్తిమ్మని మొరపెట్టగా, ఈ ఆటొద్దని ఇక ముక్తిమ్మని మొరపెట్టగా, ఆ పిలుపే వెళ్ళింది తండ్రికి చేరింది. ఆ పిలుపే వెళ్ళింది ఆ తండ్రికి చేరింది. తమ పిల్లల కోరిక తీర్చేందుకు తండ్రి వచ్చెను పరుగులు తీసి. లా 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 లా. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఈ కలయిక సంతోషంతో ఆ తండ్రి తారలతో జ్ఞాన కచ్చేరి చేసే సమయంలో నేనున్నా రమ్మంటూ ఆ తండ్రి స్నేహంగా సావాసం చేసిన సమయంలో 5000 ఏండ్లకి సరిపోయే భాగ్యాన్ని అందించగా ఆ పిల్లలు గంతేసి స్వర్గాన్నే అందుకొని అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే లా 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 లా. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి.